పుత్రుడుగా భూపుత్రుడిగా కీర్తింపబడ్డాడు. ఈ మంగళుడికి అంటే కుజుడికి ఇంకొక కొడుకున్నాడు. వాడి పేరు ఘటేశుడు. ఎప్పుడూ కూడా కుజగ్రహమునకు నమస్కారం చేసినప్పుడల్లా పక్కనే వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు. అందుకే కుజుడికి నమస్కరించినప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలట. తత్పుత్రో మంగళో జ్ఞేయో ఘటేశో మంగళాత్మజ. ఈ శ్లోకం చదివితే లాభమేమిటి? కుజుడికి తన కొడుకు అంటే ఇష్టం. తనని స్తుతించినప్పుడల్లా తన పక్కన కొడుకును పెట్టుకుంటాడు. తనతో పాటు తన కొడుకు కూడా ఇందులో నమస్కారం ఉంది గనక, గౌరవం ఉంది గనక, నాయనలారా మీకున్న కుజ దోషములు తొలగిస్తున్నాను, మీ ఇళ్లలో పెళ్లి సక్రమంగా జరుగుగాక, మీకు భూమికి సంబంధించిన తగాదాలు తొలగి మీ భూమి మీకు వచ్చుగాక అని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎప్పుడైనా నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కుజుడికి నమస్కారం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకోండి. తత్పుత్రో మంగళోజ్ఞేయో ఘటేశో